మధ్యాహ్న భోజన నాణ్యతలో రాజీ వద్దు. పవన్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న ఆహార నాణ్యతలో రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఈ పథకానికి ప్రభుత్వం 1,854 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యత లేదనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో ఆయన ఇలా స్పందించారు. అధికారులు తనిఖీలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, మేం కాదు. పవన్ తమకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన వాళ్ళకే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీపై సెటైర్లు వేశారు. ప్రతిపక్ష హోదా నాయకులు ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే వస్తామనడం కరెక్ట్ కాదు. RRR ను అప్పుడు రాష్ట్రానికే రానివ్వని వాళ్ళు ఇప్పుడు సభకు రాలేకపోతున్నారు. ఇది దేవుడు చేసిన స్క్రిప్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో పైసా పెట్టుబడి రాలేదు. చంద్రబాబు ఏపీ వైసీపీ పాలనలో 227 MOUలు కుదుర్చుకున్న ఒక్క పైసా కూడా పెట్టుబడి రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. లైసెన్స్ రాజు కారణంగానే పెట్టుబడులు రాలేదని ఆరోపించారు. పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు రాలేదు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. మేం వచ్చాక ఈజ్ డూయింగ్ విధానం అవలంబిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండేలా చేస్తాం. ఏపీని గ్లోబల్ డెస్టినేషన్ గా మారుస్తామని చెప్పారు. విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలంటే కొలగడన జరగాలి. సీఎం టీజీ కొలగడనపై అపోహలు తొలగించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. ఎవరు అడ్డుకు పడ్డా కొలగడన ఆగదు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి దీనిపై అవగాహన కల్పించాలి. దీనివల్ల 50% పైగా రిజర్వేషన్లు వస్తాయి. విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలంటే కొలగడన జరగాలి అని ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవంలో సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను నమ్ముకుంది. మోదీ అధికారం కోసం కాంగ్రెస్ విభజన రాజకీయాలను నమ్ముకుంది తప్ప అభివృద్ధిని కాదని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. మహారాష్ట్ర సంభాజీనగర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకమని విమర్శించారు. ఓబీసీ వ్యక్తి ప్రధానమంత్రి అవడానికి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని దుయ్యబట్టారు. వికసిత భారత్ నినాదాన్ని ఎంహెచ్ ముందుకు తీసుకెళ్లాలని కాంక్షించారు. ఎప్పుడు చదివుండరు కాబట్టి మోదీకి రాజ్యాంగం ఖాళీ పుస్తకం. రాహుల్ పీఎం మోదీ జీవితంలో ఎప్పుడు రాజ్యాంగం చదివుండరని, అందుకే ఆ పుస్తకం ఆయనకు ఖాళీగా కనిపిస్తుందని ఎల్ఓపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఆ పుస్తకం రంగు కాదు, అందులో ఏముందనే మాకు ముఖ్యం. దీని ఖాళీ పుస్తకం అంటున్నారంటే బిర్సా ముండా, అంబేద్కర్, గాంధీని అవమానించినట్టే. ఇది ఖాళీ పుస్తకం కాదు, వేల ఏళ్ల ఆలోచన అని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ సభలో ఖాళీ రాజ్యాంగం పుస్తకాలపై మోదీ విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. కొడంగల్ నుంచే ప్రజా తిరుగుబాటు మొదలు. హరీష్ రావు టీవీ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజా తిరుగుబాటు మొదలైందని, అది కొడంగల్ నుంచే అని హరీష్ రావు అన్నారు. ఆ తిరుగుబాటును సీఎం రేవంత్ ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు. లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి రైతులకు మద్దతిస్తే కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. పేదల భూములు లాక్కోవడమేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. అంతకుముందు నరేందర్ రెడ్డిని హరీష్ రావు చర్లపల్లి జైల్లో పరామర్శించారు. జగన్ మీకు మాకు తేడా లేదు. షర్మిల ఏపీలో ప్రభావం చూపలేని కాంగ్రెస్ గురించి చర్చ అనవసరమన్న జగన్ వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ షర్మిల స్పందించారు. బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందే చెప్పాం. 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్లకు మాకు తేడా లేదు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది అని సవాల్ విసిరారు. శాసన మండలిలో మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం. ఏపీ మంత్రి లోకేష్ శాసనసభ మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆ బాధ తట్టుకోలేకే ఆనాడు సభ నుంచి బయటకు వెళ్లామన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేసేవారని తాము సమర్థించబోమని బొత్స సమాధానమిచ్చారు. దానిపైన లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వారికే టికెట్లు ఇచ్చారని అది సమర్థించడం కాదా అని ప్రశ్నించారు. బాలిక ధైర్యానికి కేటీఆర్ ఫిదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు ఓ బాలిక తెలంగాణ భవన్ కు వెళ్లింది. 7వ తరగతి చదువుతున్న రోషిని నేరుగా కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లి ఆయనతో ముచ్చటించింది. ఈ వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి. ఒంటరిగా వచ్చానని చెప్పడంతో కేటీఆర్ అవాకై బాలికను హత్తుకున్నారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని ఆమెకు జ్ఞాపికను బహుకరించారు.